దేవుని యొక్క పోలిక అనగా లక్షణాలు, గుణాలు. ఆమె హల్లెలూయ. దేవుని పోలికను ధరించాలి. అసలు దేవుని పోలిక ఏంటి? ఏ గుణాలు ఆయనకు ఉన్నాయి? వాటిని మనం కలిగి ఉంటే దేవుని పోలికలో మనం మార్చబడ్డాము అని. దేవుడట ఆదాముని దేవుని పోలికలో చేసెను. ఆమె హల్లెలూయ. ఎలా చేసుకున్నాడండి? దేవుని పోలికలో చేసుకున్నాడు. కానీ ఆ తినవద్దన్న దానిని తిని, దేవుడు చేయొద్దన్న దాన్ని చేసి, దేవుడు బ్రతుకుతున్నటువంటి బ్రతుకును బ్రతికి ఆ లక్షణాలను, ఆ పోలికను పోగొట్టుకున్నటువంటి ఆదాము. ఆమె హల్లెలూయ. ఆదాము ఆ పోలికలు పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ లక్షణాలు పోగొట్టుకున్నాడు. సాతాను సంబంధమైన గుణాలను కలిగి జీవించాడు. మరణాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఈ మరణం మనకు కూడా ప్రాప్తించి ఉండగా దేవుని సాతాను యొక్క గుణలక్షణాలు మనలోనికి ఆదాము ద్వారా వారసత్వంగా తండ్రిలో నుంచి ఏ విధంగా అయితే సహజంగా గుణలక్షణాలు అనేటివి తండ్రిలో నుంచి కుమారునిలోనికి ఈ యొక్క ముఖ రూపములు ఏ విధంగా అయితే వస్తాయో, అదే విధంగా సాతానులో నుంచి ఆదాముల నుంచి మనలోనికి ఇదిగో ఈ చెడ్డ గుణాలన్నీ వచ్చి పడ్డాయి. ఆ చెడ్డ గుణాలన్నీ తీసివేసి ఆయన గుణాలను మరలా పెట్టాలని యేసు ప్రభువులో కనిపించారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటే హల్లెలూయ, హల్లెలూయ. ఆయన గుణలక్షణాలను, ఆయన పోలికను కోల్పోయిన మనవలని ఆయన పోలికగా మార్చి ఆయన రాజ్యములో చేర్చుకోవాలని ఇష్టపడింది. ఆమె హల్లెలూయ. ఆయన పోలికలో మారకపోతే అక్కడికి మనం పోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటిగా దేవుని యొక్క పోలికకు మొదటి ఆధారం పోలిక అనగా లక్షణాలు. పోలిక అనగా లక్షణాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవాతి దేవుడైన యెహోవా యొక్క నీతి గుణ లక్షణాలు, దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడు. ఆయన పోలిక ఏంటి అంటే, మొట్టమొదటి పోలిక ఆయన పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు. పరిశుద్ధతలోనికి మనం వచ్చినప్పుడు ఆయన పోలికలోనికి మనం వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పోలికను మీరు ధరించుకోండి అంటే అర్థం ఏంటంటే, నువ్వు పరిశుద్ధత కలిగి జీవించు. ఆయన పోలికను ధరించుకోవడం. ఆయన పోలికలో మొదటి లక్షణం ఏంటంటే, మొదటి పోలిక ఏంటంటే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఏ దేవుడు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నువ్వు అనుకుంటున్నావు ఒళ్ళు బాగా నీట్గా ఉంటే చాలు, మంచి గుడ్డలు ఉంటే చాలు, మంచి వస్త్రాలు ఉంటే చాలు, ఇదిగో నేను బాగా శుభ్రంగా స్నానం చేస్తే చాలు, ఇది పై రూపంలో కూర్చున్నటువంటి శుభ్రత, ఇది మంచిదే. కానీ నీ యొక్క లోపల ఉన్న నవీన పురుషుడు ఒకడు ఆయన ఉన్నాడు. నీలో మరి ఒక ఆత్మ ఒకటి ఉన్నది, మరొక జీవితం అనేది నీ శరీరం లోపల ఉన్నది. నీ అంతరాత్మ అది పరిశుద్ధతలోనికి పరిశుద్ధంగా మారిందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగా. పరిసయ్యులు సద్దుకయ్యులు అన్నారంట, మేము పరిశుద్ధులమని. ఏమన్నారంట? మేము పరిశుద్ధులమి. మేము పరిశుద్ధులమంటే యేసు ప్రభువు అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. ఏమన్నాడు? సున్నము కొట్టిన సమాధులతో పోల్చినాడు వాళ్ళని. దేవుడు నీ పై ఉన్నటువంటి శుద్ధిని ఆయన చూడడం లేదు. నీ అంతరంగ శుద్ధి చేయబడితే పైన కూడా ఆటోమేటిక్ గా శుద్ధీకరించబడతాం. ఆమేన్, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. పైన లైపాయసం వృత్తుకొని లోపల గొప్ప కొడితే జీవితం ఏముంటుంది? ఎక్కడ పరిశుద్ధత రావాలి? లోపల పరిశుద్ధత రావాలి. ఎక్కడ రావాలి పరిశుద్ధత? లోపల రావాలి పరిశుద్ధత.
పరిశుద్ధత. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేటువంటిది లోపల రావాలి. పరిశుద్ధతను కోరుకుంటున్నాడు దేవుడు. మొట్టమొదటిగా ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పోలిక, మొట్టమొదటిగా ఆయన పోలిక పరిశుద్ధుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అనగా పరిశుద్ధతను ధరించుకోవాలి. నెంబర్ 2, ఆయన నీతిమంతుడు. రెండవదిగా ఆయన యొక్క గుణం ఏంటంటే నీతి. ఒకటి ఆయన గుణము పరిశుద్ధత, 2 ఆయన గుణము నీతి. 2 ఆయన గుణము నీతి. మనము నీతిమంతులుగా మార్చబడాలి, నీతిమంతులుగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటాడు కీర్తనలు 116వ అధ్యాయం 5వ వచనం, తర్వాత ఇంటికి చదువుకోండి. ఆయన నీతిమంతుడు. ఎవరైనా నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. దేవుని పోలికను ధరించుకోమని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్పేసాడు. ఒక్క మాటలో చెప్పేసాడు, దేవుని పోలికలో మీరు ధరించండి. దేవుని పోలికలో 5 పోలికలు ఆయనలో ఉన్నాయి. 5 పోలికలు ఉన్నాయి. ఈ 5 పోలికలు మనం ఉంటే దేవుని పోలికలు మనం ఉన్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పోలికలు నువ్వు ధరించుకున్నావని దాని అర్థం. 1, నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నావా? 2, నువ్వు నీతిని కలిగి ఉన్నావా? 3, ఆయన ఎలాంటి వాడంటే, మూడవదిగా ఆయన యొక్క గుణం, ఆయన లక్షణం, ఆయన పోలిక ఏంటంటే దయ. ఏంది విడసలం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దయగలవాడు. కీర్తనలో 103వ అధ్యాయం 8వ వచనం రాస్తాడు. అక్కడ రాస్తాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన దయాళుడు. దేవునికి మహిమ కలుగును గాక. దయ ఉందా? నీ తోటి సహోదరుడిలా దయ ఉందా? నీ సంఘ బిడ్డలను దయ కలిగి ఉన్నావా? దయ అనేటువంటిది నీ బంధువులు ఎడల నీకు దయ ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పోలిక మూడవదిగా దయ కలవాడు. దయ ఆయన పోలిక, దయ ఆయన పోలిక. నెంబర్ 4, నాలుగవదిగా దేవుని యొక్క గుణలక్షణం ఏంటంటే ప్రేమ గలవాడు. ఏం గలవాడు ఆయన? ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని తాలుకుంటుంది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రేమ దేవుని ప్రేమ కాకుండా ఏరొక ప్రేమ నీలో పుట్టకూడదు. వేరే ప్రేమ పుడితే అన్ని నీకు నష్టాలు కష్టాలే వస్తాయి. దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆశీర్వాదమును పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన గుణలక్షణము నాలుగవదిగా ప్రేమ. ఏంటది? ప్రేమ. నీవు దేవుని ఎడల ప్రేమ కలిగి ఆయన మందిరానికి నడవాలి. ప్రేమతో ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ప్రేమతో ఆయన సేవకులను ప్రేమించాలి. ప్రేమతో ఆయన సంఘాన్ని ప్రేమించాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి సంఘంలో. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నాకెందుకు పెట్టి ఎట్టైనా వారి ప్రేమ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమ మరణాన్ని గెలుస్తుంది. ప్రేమ మరణాన్ని గెలుస్తుంది. ప్రేమ ప్రియా దేవుని బిడ్డలారా, ప్రేమ ఎలాంటిది అంటే మరణము కంటే ఫలమైనది. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలలో
అక్కడ రాయబడుతుంది, దేవుడు ప్రేమ గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పోలిక నాలుగవదిగా ప్రేమ. ఆయన ప్రేమ గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రేమను కలిగి ఉంటాం. ఏం కలిగి ఉండాలి? ఒకరొకరు మీరు ద్వేషించు, ప్రేమను కలిగి దేవునికి స్తోత్రము కలుగునుగా. నేను ముగిస్తున్నా. ఐదవదిగా దేవుని పోలిక అంటే ఆయన గుణలక్షణం ఐదవది ఏమిటాయి అంటే ఆయన నమ్మకమైన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఐదవదిగా నమ్మకం. నీలో నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు నిన్ను పరిపూర్ణంగా నమ్మాలి. నీ సేవకులను పరిపూర్ణంగా నమ్మాలి. నీ సేవకులను నమ్మాలి. నీ సంఘాలను నమ్మాలి. అదే సేమ్ టైం వారు కూడా నిన్ను నమ్మగలిగే విధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గురిగిందంట, నేను బాగున్నాను చూడండి. సేమ్ టైం మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించని చెప్పే మనం పరిశుద్ధంగా బ్రతకాలి. దానికి అర్హత ఉండాలంటే నీ హృదయం, నీ జీవితం పరిశుద్ధంగా ఉందా? నీతిగా ఉన్నావా? నీతికి కట్టబడ్డావా? నీకు దయ ఉందా? జాలి, దయ, గుణ లక్షణాలు నీలో ఉన్నాయా? నీలో ప్రేమ ఉందా? నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్మదగిన వారికి మెండైన దీవెనలు కలుగును. దేవునికి స్తోత్రము కలుగునుగా. నమ్మకంగా ఆయన మందిరానికి నడవాలి. నమ్మకంగా ఆయన సేవ చేయాలి. నమ్మకంగా ఆయన పరిచర్య చేయాలి. నమ్మకంగా ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. అనేకులకు నమ్మదగిన వాడుగా నువ్వు ఉంటే అనేకులు కూడా నిన్ను నమ్ముతారు. గట్టిగా చప్పట్లు కొట్టుతారు. నిజమేనయ్యా, అతను ఏ తప్పు నేను నమ్మను అతను తప్పు చేశాను. దేవుని నామ మహిమ కలుగునుగా. అపన్న నమ్మకు సుతుడికి పరలోకములో స్థలము లేదు. నమ్ముదని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని మన తండ్రి సెలవిచ్చారు. నువ్వు నమ్మగలిగితే నమ్మవానికి సమస్తము సాధ్యం. నీ నమ్మకమే నేను స్వస్థపరచు. నీ నమ్మకమే నేను బ్రతికించు. నీ నమ్మకమే నీకు తోడుగా ఉన్నది. నెంబర్ 1 దేవుని పోలిక అంటే పరిశుద్ధత. ఆయన పోలిక పరిశుద్ధతను ధరించాలి. నెంబర్ 2 నీతి. ఆయన పోలిక నీతిని ధరించాలి. నెంబర్ 3 ఆయన పోలిక మూడవదిగా దయ. ఆయన దయగలవాడు. దయను మనం కలిగి ఉండాలి. దయను మనం ధరించాలి. నెంబర్ 4 ఆయన యొక్క పోలిక ఏంటంటే నాలుగవదిగా ప్రేమ అనేది ఆయన పోలిక. ఆయన ప్రేమను మనం ధరించాలి. నెంబర్ 5 ఆయన యొక్క పోలిక ఏంటంటే నమ్మకం అనేది ఆయన పోలిక. నమ్మకమైన సేవ చేశాడు ఈ భూమి మీద. ఆమేన్, హల్లెలూయా. మన పట్ల నమ్మకంగా బ్రతికి సంఘంలో నమ్మకంగా జీవించాలి. మనం సంఘంలో నమ్మకంగా జీవించాలి. నవ్వులు పాలు చేసే పనులు చేయకూడదు. సంఘములో మనం మోహపు చూపులు చూడకూడదు. సంఘములో వ్యభిచారం జరగకూడదు. సంఘములో దగాగొడ్డి జరగకూడదు. సంఘములో మనం వెర్రవేయకూడదు. సంఘములో సాత్వికమైన మనసుతో దేవుని పోలిక ధరించిన వారమై దేవునికి కట్టబడి ఉంటే మన జీవితాలు ఆశీర్వాదంగా ఉంటాయి. ఆమేన్.